ఇక సాక్షి విషయానికి వస్తే సాక్షిలో మెయిన్గా ఇంటర్నేషనల్ వార్త ప్రచురితం చేయడం జరిగింది. ట్రంప్ టారిఫ్లు చెల్లవు, అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు, అధ్యక్షుడు ట్రంప్కు గట్టి ఎదురు దెబ్బ, పన్ను విధింపు అధికారం కాంగ్రెస్ ఇదే, రాజ్యాంగ అధ్యక్షుడికి ఆ అధికారం ఇవ్వలేదు, టారిఫ్లకు ఏఐపిఏ చట్టాన్ని వాడడం చెల్లదు, 6-3 మెజార్టీ తీర్పుతో వెలువరించిన కోర్టు, దేశాలతో యుద్ధం చేస్తున్నారా అంటూ వ్యాఖ్యలు, సిగ్గుచేటు తీర్పు అంటూ ట్రంప్ కూడా దానిపై స్పందించిండు. సిగ్గుచేటు అన్న తీర్పు అంటూ సుప్రీంకోర్టుపై ట్రంప్ మండిపడ్డాడు. అసలు న్యాయ వ్యవస్థ అంటే మరి ఈ ట్రంప్కు ఎలాంటి న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పుపై కూడా ట్రంప్ మండిపడటం మనం ఇక్కడ చూడవచ్చు. ట్రంప్ తగ్గేదిలే అంటూ ప్రపంచ దేశాలపై 10% టారిఫ్లు, సుప్రీంకోర్టు తీర్పు సిగ్గుచేటంటూ నిప్పులు, దేశానికి తలవంపులు తెచ్చారంటూ జడ్జిలపై ధ్వజం, టారిఫ్లు కొనసాగుతాయంటూ సంకేతాలు. ఇక ఈ ట్రంప్ నిర్ణయాలని అటు ప్రపంచ దేశాలు కూడా తప్పుపడుతున్నాయి. ఇప్పటికీ ట్రంప్ కొన్ని దేశాల మీద యుద్ధాలను ప్రకటించడం జరిగింది. వాణిజ్యంలో కీలక మార్పులు చేస్తూ టారిఫ్లు విధిస్తూ ఇటు ట్రంప్ కూడా తన నిర్ణయాలని విధిస్తూ తన నిర్ణయాలని ముక్కుసూటిగా దూసుకుపోతున్నాడు. అంటే ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఆయన ముక్కుసూటిగా తీసుకెళ్తుండే. అయితే ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. సుప్రీంకోర్టు ఇక ట్రంప్ వచ్చిన కాడి నుంచి అధికారంలోకి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుండే. ఆ నిర్ణయాలు మొత్తం కొద్దిగా చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని, సొంత నిర్ణయాలు తప్పవు అంటూ అటు హెచ్చరించింది. అట్లాంటి తీసుకోవద్దంటూ సుప్రీంకోర్టు హెచ్చరించింది. కానీ ఈ సుప్రీంకోర్టు తీర్పుపై కూడా న్యాయ వ్యవస్థపై కూడా ఇటు మండిపడడం జరిగింది. అంటే టారిఫ్ కూడా నేను తగ్గను ఎక్కడ, ఇది జడ్జీల నిర్ణయము మన దేశానికి ఒక మచ్చని నిప్పులు చేరడం కూడా జరిగింది. తలవంపులు తెచ్చింది ఆ జడ్జీల నిర్ణయం ఏదైతుందో తీర్పుందో అది దేశానికే తలవంపులు తెచ్చింది. నేను మాత్రం తగ్గను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోనట్టు ఇటు నిప్పులు జరుగుతూ ఆయన మండిపట్టడం కూడా ఉంది. న్యాయ వ్యవస్థపై మండిపట్టడం మరే జరిగింది. ఇది ఎంతవరకు పోతుందో చూడాలి. అటు వ్యవస్థను కానీ ఏదైనా తప్పుదోవలో పోతున్నప్పుడు కానీ న్యాయ వ్యవస్థ హెచ్చరిస్తూ ఉండటం న్యాయ వ్యవస్థ ప్రధానం అవుతుంది. అలాంటి న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పును కూడా ట్రంప్ మరే తప్పుపడడంతో అసలు ఏం జరగబోతుంది, ప్రపంచవ్యాప్తంగా ఏం జరగబోతుందని ఇప్పుడు అనూహ్యమైన పరిణామాలు ఎటు దారి తీస్తాయి. ట్రంప్ అటు సుప్రీంకోర్టు తీర్పును కూడా ధిక్కరిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొతే ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో చూడాలి. ఇక ట్రంప్ గురించి మరేముంటుందంటే రెండోసారి అధికారులకు వచ్చిన నాటి నుంచి ఎడాపెడా టారిఫ్తో ప్రపంచ దేశాలన్నీ వణికి పుట్టించిన వాణిజ్య అధ్యక్షుడు ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ దేశాలపై ఆయన విధించిన అధిక టారిఫ్లను, ప్రతీకార సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసింది. అదనపు టారిఫ్ల వడ్డనకు 1977 నాటి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ చట్టాన్ని ట్రంప్ ఉపయోగించుకున్నారు. అది చెల్లబోదంటూ సుప్రీంకోర్టు కొండబద్దలు కొట్టింది. చట్టసభ అయిన కాంగ్రెస్ని కాదని అత్యవసర చట్టాన్ని అడ్డుపెట్టుకుని అధ్యక్షుడే ఇలా స్వయంగా ఏకపక్షంగా టారిఫ్లు విధించడం, వాటిలోని చేర్పులు చేయడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఇలా అడ్డగోలు టారిఫ్లు విధించేందుకు ప్రపంచంలో ప్రతి దేశంతోనూ అమెరికా యుద్ధం మీద చేయడం లేదు అంటూ తీవ్రంగా ఆక్షేపించింది. ఈ మేరకు 9 మంది జడ్జిలతో కూడిన బెంచ్ 6-3 మెజార్టీతో సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో గత ఏడాది కాలంగా పలు దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్లు చాలా వరకు చెల్లకుండా పోయాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా నినాదంతో రెండోసారి అధికారంకి పగ్గాలు చేపట్టిన ట్రంప్ తన ఆర్థిక ఎజెండాను టారిఫ్ల ప్రదర్శనగా మార్చుకోవడం తెలిసిందే. టారిఫ్లతో పలు దేశాలను బెదిరించి మరీ దారిలోకి తెచ్చుకుంటూ వచ్చారు. ఎమర్జెన్సీ అధికారులను ఉపయోగించుకున్న 2005 ఏప్రిల్లో కెనడా, చైనా, మెక్సికోలతో మొదలుపెట్టి పలు దేశాలతో వరుసగా టారిఫ్లు విధిస్తున్నారు. ఈ టారిఫ్లు మనకు తెలుసు. ఇప్పుడు ఒకసారి వచ్చినప్పుడు రెండోసారి అధికారులకి ఎప్పుడైతే వచ్చిండో ఈ ట్రంప్ తన నిర్ణయాలతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాడు. ఒక భారత్తో సఖ్యతతో ఉంటూ కూడా భారత్ల పేరు కూడా తను వివిధ రకాల టారిఫ్లు విధించడం కానీ, లేదా H1 వీసా గురించి కానీ ఆయన అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అవి పక్క దేశాలకు, సరిహద్దు దేశాలతో పాటు వాణిజ్యంగా ఆర్థికంగా బలమైన దేశాలకు వణుకును పుట్టిస్తుంది. అటు మెక్సికో, ఇటు చైనా, ఇటు ఇండియాతో పాటు ఇతర దేశాలు కూడా తన నిర్ణయాలతో ముక్కుసూటి నిర్ణయాలతో తన ఇబ్బంది పెట్టే మార్గం చేస్తున్నాడు. ఆ ఇబ్బంది మార్గంలోనే ఇప్పుడు యుద్ధానికి కూడా ఆయన తెరలేపడం జరిగింది. 2-3 దేశాలతో యుద్ధాలు కూడా అటు పోతే రష్యాతోటి, ఉక్రెయిన్ తోటి ఇటు ఇంటర్నేషనల్గా ఆయన యుద్ధానికి దారి తీస్తుండే. అటు రష్యా, ఉక్రెయిన్ దాంట్లో కూడా ఆయన ఏలు పెట్టడం జరిగింది. మరో దేశాలలో కూడా యుద్ధాలకు దారితీసే విధంగా ట్రంప్ నిర్ణయాలు పోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే టారిఫ్లు చెల్లవంటూ తను విధించిన మొత్తం వెనక్కిపోతాయంటూ ఇటు సుప్రీంకోర్టు సంచలన తీర్పు చేసింది. 9 మంది జడ్జిలతో కూర్చొని వాళ్ళు 6-3 మెజార్టీతో ఒక
తీర్పు సంచలన తీర్పును వెల్లడించింది. ట్రంప్ విధించిన టారిఫ్లు ఇకపై చెల్లగొట్టు సంచలన తీర్పు ఇచ్చింది. అయితే ఆ సంచలన తీర్పును కూడా తాను వ్యతిరేకిస్తున్నాడు. ఇక ట్రంప్ ఏదైతే ఉందో ఆ సంచలన తీర్పును నేను వినను, నేను తగ్గను, ఏం చేసుకుంటారో చేసుకొని ఆ తరపు మీరిచ్చే తీర్పు వల్ల ఇటు దేశం కూడా తలంచుకునే పరిస్థితికి వచ్చింది. ఈ టారిఫ్లకి నేను తగ్గనట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు న్యాయ వ్యవస్థనే ధిక్కరిస్తున్న ట్రంప్ మరి ఎలాంటి పరిణామాలకి దారితీస్తాడు, ఫ్యూచర్లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటాడని మనం చూడాల్సి ఉంటుంది.